ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే అలైన్తో అనుబంధం చాలా ఉంది. 2016 నుండి 2019 వరకు కూడా నేను కంటిన్యూస్గా నెలలో ఒక వారం తప్పకుండా నేను వచ్చేవాడిని. అనేక మాటల ద్వారా సంఘాన్ని బలపరిచాను. అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదటిసారిగా వాక్యం చెప్పడానికి నేను ఈ యొక్క అలైన్ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకంటే ముందు ఫస్ట్ మెసేజ్ ఎవరు ఇచ్చారంటే సహోదరి క్రిస్టి గారే. ఆ రోజు నాకు చాలా జ్ఞాపకము. ఆ రోజు వారు ఫస్ట్ మెసేజ్ ఇవ్వడం, తదుపరి నేను మెయిన్ మెసేజ్ ఇవ్వడం, తదుపరి అనేక మర్మాలు లోతైన వాక్య భాగాలు తెలియజేస్తున్నప్పుడు కొన్ని సందర్భంలో క్వశ్చన్స్ ఎక్కువ క్రిస్టి గారే నన్ను అడిగేవారు. అందులో ఒక వాక్య భాగం నాకు ఇప్పటికి గుర్తు. ఏంటంటే దయ్యపు ప్రేరణ, దేవుని యొక్క ఆత్మ ప్రేరణ అనే దాంట్లో ఎలా గుర్తుపట్టాలి, ఎలా అని చివరిలో నన్ను ఒక ప్రశ్న కూడా వేశారు. అలా ఎక్కువ అనుబంధం. కాబట్టి మరలా ఆ రోజుల్లోనికి ఈ దినమందు దేవుడు అనుకోని రీతిలో నడిపించాడు. ఇలాంటి రోజుల్లో ఇంకా రాబోయే ముందున్న రోజుల్లో దేవుడు సహాయం చేత కలిసికట్టుగా ఇంకా వాక్య పరిచర్యలో ముందుకు సాగాలని కోరుకోవచ్చు. నేను కూడా దాదాపు 2019 నుండి చివరిలో ఇండియా వెళ్ళడం, కరోనాలో అక్కడ ఆగిపోవడం, మళ్ళా 2023లో దుబాయ్కి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తే తారుమారైపోయాయి. క్రీస్తు సంఘం అనేది ఒకటిగా ఉండవలసింది తారుమారిపోయి అనేకులుగా ఎవరికి వారి అన్నట్టు అయిపోయారు. అప్పుడు సుధాకర్ నన్ను గట్టిగా పట్టుకొని ఒకటే అన్నాను, మరలా మన పాత రోజులు తీసుకురావాలి అని. 2024లో వంశాన్ని తీసుకురావడం, తదుపరి మేమందరం కలిసి మాట్లాడుకోవడం, తదుపరి మరలా ఎవరి బిజీలో వారైపోయారు, కలవలేదు. కానీ దేవుని యొక్క ప్రేరణ చేత, దేవుని యొక్క ఆత్మ నడిపించేత దుబాయ్లో కిసిస్ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని ప్రారంభించడానికి, పరిచర్య చేయడానికి అక్కడ నన్ను నిలబెట్టుకొని కేవలం 4 ద్వారా నేటికి 40 మందితో దేవుడు ఆరాధన జరిగిస్తూ వస్తున్నాడు. మాది కూడా శనివారపు ఆరాధనే. మాకు అక్కడ సమయం కూడా అందరికీ అనుకూలంగా శనివారం రాత్రి కాల వేళ, అనగా 9 గంటల నుండి 11 గంటలకు సాయంకాలం రాత్రి కాల వేళ అందరూ అదే సమయాన్ని కోరుకోవడం ద్వారా మేము శనివారమే కూడుకుంటున్నాం. అదే శనివారం ఆరాధన మీరు ఇక్కడ జరిగిస్తున్నారంటే అది నాకు మొదటిగా ఆశ్చర్యం వేసింది. ఈరోజు రాత్రి కాల వేళ ఇక్కడ నుండి మళ్ళీ తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా మాకు ఆరాధన ఉంటుంది. బ్రదర్ ఇందాక చెప్పారు, మేమేం చేస్తున్నాం అంటే ప్రతిదీ అడ్వాన్స్డ్గా చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మట్ల ఆదివారం అని ఆదివారం స్పెషల్ వచ్చింది, కానీ మేము శనివారమే చేసేస్తాం. ఈస్టర్ ఉంటుంది, శనివారం చేసేస్తాం. క్రిస్మస్ వస్తే ఒకరోజు ముందే మేము చేస్తాం. ఏదైనా అడ్వాన్స్డ్గా చేస్తాం. మనకు రోజుతో ప్రత్యేకమైనది లేదు. ఆత్మీయంగా మనం కూడుకొని ఉండడము, అది ఆ దినాన్ని బట్టి మనం ఆనందించడము, ఆరాధించడం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ దేవుడు ఉంటానన్నాడు. మనము సంఖ్య బలంతో ఎప్పుడు కూడా సంఘాన్ని ముందుకు నడిపించకూడదు. ఉన్న వారిలో ఆత్మీయంగా ఎంత బలపడుతున్నామో దాన్ని బట్టి మనము ముందుకు కొనసాగాలి. కాబట్టి అట్టి కృపను దేవుడు ఈ సంఘాన్ని కూడా అనుగ్రహించును గాక. ఇదే మందు మాట్లాడదాం. కాబట్టి కొన్ని పరిచయ వాక్యాలు మీకు చూపించి మన మధ్యలో దేవ సేవకులు ఇండియా ప్రాంతం నుంచి మా తండ్రి గారు కూడా రావడము ఎంతో ఆశీర్వాదకరం, దీవనకరము. కాబట్టి వారికి ప్రాముఖ్యమైన సమయాన్ని అనుగ్రహిస్తాం. ఒక మాట పరిచయాన్ని మా తండ్రి గారి గురించి మీకు తెలియజేసి నేను చిన్న వాక్య భావనకి వెళ్ళి నేను ముగిస్తాను. మా తండ్రి గారు దాదాపు 1982లో పరిచర్య ప్రారంభించి సేవకు సమర్పించుకొని దాదాపు నేటి వరకు కూడా ఇండియా ప్రాంతంలో అనేక సంఘాలను స్థాపించి అనేక సేవకులను నిలబెట్టి సేవలో ఇంకా ముందుకు కొనసాగుతున్నారు. మా తండ్రి గారికి అందరికి తెలుసు. దాదాపు మన మధ్య పెద్ద పెద్ద సేవకులు సునీల్ కుమార్ అని, ఉపేందర్ అని, ఇంకా చూస్తే వంశన్న, వీరందరూ కూడా చాలా పరిచయం. ఎందుకంటే డాడీ వారి ద్వారా అనేక సభలు పెట్టించి ఇండియా ప్రాంతంలో సేవ జరిగిస్తూ వస్తున్నారు.
అదే రీతిగా ఇప్పటికీ ఒక 2 సంఘాలతో పరిచర్య అనేది ముందు కొనసాగుతుంది. కాబట్టి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యంతో బలపరిచి ఇంకా ముందున్న దినాలకు కూడా పరిచర్య కొనసాగించలాగన మీరంతా కూడా ప్రార్థించండి. అనుకోని రీతిలో దుబాయ్ ప్రాంతానికి దాదాపు 30 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. 30 ఇయర్స్ తర్వాత వచ్చిన నాటి నుండి ఆ యొక్క యుద్ధ వాతావరణంలో ఇంకా ఎక్కువ సంఘాలను దర్శించలేక ఈ మధ్య ఈ వాతావరణం కొంచెం అనుకూలించిన కారణం చేత ఆయా సంఘాలకు వెళ్ళి దేవుని యొక్క మాటలు అందిస్తున్నారు. కాబట్టి మా తండ్రి గారు కూడా ఇక్కడ ఉండడము చాలా సంతోషకరం. ఈ సమయంలో ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు కొన్ని మాటలు మనము చదువుదాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి చూచి వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అని ఎడలా అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వాటిని పంపెను. జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు స్వాతికుడై గాడిదను భారవాహన పశువు పిల్లయైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడు అనున్నది. శ్రీమన దేవుని వల్ల యొక్క సందర్భాన్ని మనం చూస్తే ప్రతి మటల ఆదివారం వేళ మనము ధ్యానిస్తూ వస్తుంటాం. మటల ఆదివారం అనగానే కేవలం ఖర్జూర మట్టలు కాకుండా గాడిదను ఎక్కువగా ప్రాముఖ్యంగా చూపిస్తూ వస్తుంటారు. ఇది మటల ఆదివారముగా మనం ఎందుకు దీన్ని ధ్యానించుకోవాల్సి వస్తుందనంటే, యేసుక్రీస్తుల వారు యెరూషలేములోనికి ప్రవేశించడానికి ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రవేశిస్తుంటాడు. చాలా మట్టుకు చాలా మందికి తెలియదు ఏంటంటే, యేసుక్రీస్తుల వారు అస్తమానం యెరూషలేములోనికి వెళ్ళాడు అని అనుకుంటే పొరపాటు. యెరూషలేములోనికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ, ఇంచుమించు 3కు పైగానే మనకు కనిపిస్తాయి తప్ప ఎక్కువ కాదు. ఎందుకంటే ఆయన బాల్య దిశలో ఉన్నప్పుడు సున్నతి చేయడానికి, రెండోదిగా ఆయన 12 సంవత్సరాల ఏట ఒక్కసారి, తదుపరి ఒక సందర్భాలు కనిపిస్తుంటుంది. కానీ యెరూషలేము సమీపంలో అనేక గ్రామాలకు వెళ్ళాడు. యెరూషలేములోనికి యెరూషలేము గుమ్మములు అనేకము. ఒక గుమ్మములో నుండి కొంత మట్టుకు యెరూషలేము లోపలికి వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన రీతిలో చివరిగా తన శిలువ యాగానికి సిద్ధపడి ఇప్పుడు ఒక రాజుగా యెరూషలేములోకి ప్రవేశించాలని ఇది ఒక నిర్ణయం తీసుకొని వెళ్తున్న సందర్భమే మనము చదువుకున్న సందర్భం. ఎందుకంటే ప్రియమైన దీని వలన శిలువ యాగానికి తను సిద్ధపరచుకొని ఒక ప్రత్యేకమైన రీతిలో వెళ్తున్నాడు. అది కూడా ఈ రీతిగా యూదుల రాజుగా వెళ్తున్నారు. యూదుల రాజుగా వెళ్ళాలని అన్నప్పుడు ప్రాముఖ్యమైనది ఏమి కావాలనంటే గాడిద కావాలి. మన యొక్క దేశంలో కానీ మన యొక్క ప్రాంతంలో గాడిదను చాలా చిన్న చూపుగా చూస్తాము. ఎవరైనా తిట్టాలన్నప్పుడు గాడిద అంటాము, వాడు మరలా అడ్డగాడిదని అంటుంటారు. లేదంటే గాడిదను ఇంత చిన్నగా చూస్తామంటే చాలా చిన్నగా. కొన్ని సందర్భాల్లో పురాతన కాలంలో నేరాలు చేసిన వ్యక్తిని గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించే వారుగా ఆ దినాలను మనం చూస్తుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో, లేదంటే అలనాటి కాలంలో ఆ యెరూషలేము ప్రాంతంలో కానీ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రయాణానికి సాధనముల గాడిదను ఉపయోగించేవారు. అదే రీతిగా మొట్టమొదటిగా రాజుగా అభిషేకించినప్పుడు తనని దేని మీద ఊరేగించాలని అంటే గాడిద మీద ఊరేగించలే. ఆ సందర్భాన్ని ఒకసారి చూస్తే మొదటి రాజుల గ్రంథంలో చూడండి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1
మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 44వ వచనం చదవండి. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తైన నాతానును యెహోయాదు కుమారుడైన బెనాయాను కేరేతీలను పేలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెర గాడిద మీద అతనిని నూరేగించిరి. 45 కూడా యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును అతనికి పట్టాభిషేకము చేసిరి. 46 కూడా చూడండి. పట్టణం అలరాయను, మీకు వినబడిన ధ్వని ఇదే, మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఒకే ఒక మాట మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన ఆ గాడిద యొక్క విలువ తెలియక ఇది నన్ను చాలా మంది యేసుక్రీస్తుల వారిని చాలా చిన్న చూపుగా చూపించి ఇదిగో గాడిద మీద ఊరేగించారు అనే మాట మాట్లాడుతున్నప్పుడు మనకు తెలిసిన మాటల ద్వారా మనం ఇంకా మన యొక్క క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం ఎలుగెత్తి చాటి వారంగా ఉండాలి. ఎందుకంటే గాడిద అనేది చాలా చిన్నది కాదు. ఎందుకంటే రాజులు ఊరేగించేది, రాజులు ప్రయాణించేది. అంతెందుకండి, ఆనాటి కాలంలో ఎన్ని గాడిదలు ఉంటే వారంతా గొప్పవారు, ఎన్ని గాడిదలు ఉంటే అన్ని గొప్పవారు. అంతెందుకండి, సౌలు గారు రాజవ్వ కంటే ముందు తను చేసిన ఒక మంచి కార్యం ఏంటండి, తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే తప్పిపోయిన గాడిదలను వెతికి 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 పట్టుకొని వచ్చాడు. అంటే గాడిదలు తప్పిపోతే వాటిని వెతికి తీసుకురావడం ద్వారా దేవుని దృష్టికి అనుకూలంగా అనిపించాడు. అనుకూలంగా అంటే చూడండి, గాడిదలు అనేటివి రాజులకు గుర్తుగా, వారు ప్రయాణించేది ఆస్తికి గుర్తుగా, ఒక విలువకు, ఒక ఘనతకు గుర్తు. అదే కాకుండా సింహాసనం మీద ఆసీనుడ ముందు తనని ఏం చేసేవారంటే కంచెర గాడిద మీద కూర్చుని ఊరేగించుతూ తీసుకువచ్చి సింహాసనం మీద అధిష్ఠించేవారు. ఇప్పుడు అదే ఆలోచన మీలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా యెరూషలేములోనికి వస్తున్నాడు. యెరూషలేం ప్రధాన గుమ్మంలో నుండి వస్తున్నాడు. ఏ రీతిగా వస్తున్నాడు అంటే రాజుగా వస్తున్నాడు. రాజుగా రావాలన్నప్పుడు ఏముండాలి అంటే తన వాహనము గాడిదై ఉండాలి. ఆ గాడిద మీద ఎక్కాలన్నప్పుడు ప్రవచనము కూడా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారి యొక్క జీవితం అంతా కూడా ప్రవచనాలతో ముడిపడి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు గాడిద ఎక్కాలన్నా కానీ దానికి ఒక ప్రవచనము ఉండాలి. ఆ ప్రవచనము ఏంటంటే ఇది ఇక్కడ రాయబడి ఉంది. ఏమండి చూడండి, జకర్యా గ్రంథంలో, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదవండి. 9వ అధ్యాయము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లకి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమని? ఇది ప్రవచనము. ఆ ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తుల వారు శిలువ యాగానికంటే కొన్ని దినాల ముందు ఇదిగో తను తాను రాజుగా ఇదిగో ప్రచారం చేసుకోవడానికి ఆయన ఏం చేశారంటే గాడిద ఎక్కాడు. ఇప్పుడు అనేక సందర్భాలలో యేసుక్రీస్తుల వారు ఆయా గ్రామాలకు వెళ్ళాడు. గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఖర్జూర మట్టలతో ఊరేగింపు చేయలేదు. బట్టలు కూడా తనకు. ఇప్పుడు గాడిద ఎక్కగానే ఆ యొక్క యూదులకు, ఇజ్రాయేల్ ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలకు అందరికి అర్థమైంది ఏంటంటే ఇదిగో రాజు. ఎవరు రాజు అంటే మెస్సయ్య. మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడు. ఎందుకంటే గాడిద మీద కూర్చొని వస్తున్నాడంటే ఇతనే మెస్సయ్య అని ప్రతి ఒక్కరు కూడా ఖర్జూర మట్టలతో జయ గీతాలు పాడుచున్నాడు. దావీదు కుమారునికి జయము అని. తర్వాత బట్టలు పరుస్తున్నారు, యెరూషలేము గుమ్మంలోనికి ఆహ్వానిస్తున్నారు. అంటే ప్రియమైన దేవుని వలన
ఆ దినమందు గుర్తించారు ఇతనే మెస్సయ్య అని. ఎప్పుడు? ఆ గాడిద మీద ఎక్కగానే, ప్రవచన నెరవేర్పు జరగగానే. తదుపరి ఆయన యెరూషలేమును ప్రవేశించిన తర్వాత ఏమండి ఆ కేకలు, ఆ అల్లర్లు, ఆ కేరింతలు, ఆ ధ్వనులన్నీ కూడా ఎక్కడి దాకా వెళ్ళాయంటే ఏ రోజు దగ్గర దాకా పిలోతు దగ్గర వరకు కూడా వెళ్ళిపోయాయి. ఏంటి ఈ అల్లరి, ఏంటి ఈ అడవిడి అని అంటే, ఇదిగో యూదుల రాజు దావీదు కుమారుడు వస్తున్నాడు అని. ఏమండి అందుకని దీన్ని ఏంటి అంటారంటే ప్రియమైన దేవులారా, జయోత్సవముగా ర్యాలీ. ఏమండి ఎప్పుడైనా ఒక నాయకుడు గెలిచిన తర్వాత ఏం చేస్తుంటారండి? ర్యాలీ తీస్తుంటారు. దాన్ని విజయోత్సవ ర్యాలీ అంటారు, విజయోత్సవ ర్యాలీ గెలిచిన తర్వాత. కానీ ప్రభుల వారు ఏమండి సిలువకు ముందు, ఆ యొక్క సిలువ మరణానికంటే ముందు ఆయన ఏం చేస్తున్నారంటే విజయోత్సవ ర్యాలీగా ముందుకు వెళ్ళిపోతున్నారు యెరూషలేము గుమ్మంలోనికి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా ప్రాంతంలో, మా యొక్క పట్టణము వేములవాడ అనే పట్టణము శివాలయానికి చాలా ప్రసిద్ధి కాంచింది. దక్షిణ కాశీగా అంటారు. అక్కడ అనేక టెంపుల్స్, గుడులు ఉంటాయి. అందులో వారు ఏం చేస్తుంటారంటే ఈ మేకను కానీ గొర్రెను కానీ వధించడానికి వారు ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. ఆ ఊరేగింపుగా తీసుకెళ్తున్నప్పుడు ముందేమో ఏమంటే ఆ యొక్క శబ్దాలతో, దప్పు చప్పుడులతో ఊరేగిస్తుంటారు. ఆ మేకకు లేదా ఆ గొర్రెకు కింద బట్టలు పరుస్తుంటూ తీసుకెళ్తుంటారు. నేను అప్పుడు చాలా ఆలోచించాను, ఏంటి దీనికి బట్టలు పరవడము, దీనికి ఏమంటే దండలు వేసి దానికి చాలా బొట్లు పెట్టి ఎంతో ఏమంటే ఉత్సాహంతో, ఆనందంతో గెంతులేస్తూ తీసుకెళ్తుంటారు. దేనికనంటే ఇదిగో మా యొక్క పాపాల నిమిత్తం దీన్ని మేము బలి ఇస్తున్నాము అని దాన్ని ఊరేగించుకుంటూ తీసుకెళ్తుంటారు. దాన్ని చూసినప్పుడు అనిపించింది, ఇది యేసుక్రీస్తుల వారు కూడా శిలువ యాగానికి, అనగా ప్రపంచ మానవాళి పాపముల నుండి విమోచించడానికి ఆయన శిలువ యాగానికి సిద్ధమవుతూ వెళుచున్నప్పుడు ఆయన కూడా ఏ రీతికి వెళ్ళిపోతున్నాడంటే బలి పశువుగా ఆయన సిద్ధపడి వెళ్తున్నాడు. ఆ యొక్క క్రీస్తుని ఏ రీతిగా తీసుకెళ్తున్నా అంటే ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఏమంటే ఈ రీతిగా ఆ దినమందు ప్రభుల వారు యెరూషలేము గుమ్మంలో ప్రవేశించడానికి ఇదిగో జరిగిన ఈ యొక్క సంఘటనే ఇదిగో పస్కా లేదంటే మట్టల ఆదివారముగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. దీనివలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన, దీనివలన వధించడానికి వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా క్రీస్తు యేసుల వారు ఆ యెరూషలేము గుమ్మంలో గుండా వెలుచు ఇదిగో నీ నిమిత్తం నా నిమిత్తము ఆయన బలియాగానికి సిద్ధమవుతున్న ఆ వేళ అనేకులు సంతోష గానాలతో ఆయనను అంగీకరిస్తూ ఆహ్వానిస్తూ యెరూషలేము గుమ్మంలో గుండా ఆయనను ఏం చేశారు? తీసుకువెళ్ళారు. కాబట్టి ఈ యొక్క శిలువ త్యాగానికి ముందు జరిగిన ఘట్టమే ఈ యొక్క మంటల ఆదివారం. కాబట్టి ముందున్న సమయము ఇంకా దేవదాసులు మన మధ్య ఉన్నారు కాబట్టి వారు ఇంకా లోతుల్లోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. కాబట్టి ఈ సమయాన్ని నేను దేవదాసులుగా ఇస్తున్నాను.